చంద్రబాబు కేసు సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ అయింది. ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. 17A పై ద్విసభ్య ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సీజేకు జస్టిస్ బోస్, జస్టిస్ త్రివేది కోరారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. యామిని, ఏదైతే 17A సెక్షన్ కి సంబంధించిన అంశం ఏదైతే ఉందో చంద్రబాబు కేసుకు సంబంధించిన విషయంలో మాత్రం ఈ జస్టిస్ అనిరుద్ధ్, అదే విధంగా కూడా బేలా త్రివేది ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇచ్చినటువంటి వీళ్ళ పరస్పరం కూడా తీర్పుకి సంబంధించి పరస్పరమైనటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలను తెలియజేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సీజేకి వాళ్ళు ప్రిఫర్ చేయడం పరిస్థితి. ఈ నేపథ్యంలో మరో విస్తృత స్థాయి ధర్మాసనం ఏర్పాటు చేసిన తర్వాత కానీ 17A సెక్షన్ కి సంబంధించి చంద్రబాబుకి సంబంధించి వర్తిస్తుందా లేదా అనే విషయం మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా కూడా ఈ అనిరుద్ధ్ బోస్ మాత్రం ఈ 17A కింద చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కేసు వర్తిస్తుంది అని ఆయన భావించిన పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా కూడా వాళ్ళు కేసుని నమోదు చేయబోయే ముందు కంపల్సరీగా కూడా సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సినట్లయితే బాగుండేది అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తపరిస్తే, బేలా త్రివేది మాత్రం ఈ 17A సెక్షన్ కింద అప్లికబుల్ కాదు అన్న విధంగా కూడా ఆమె తెలియజేసిన పరిస్థితి. అంటే ముఖ్యంగా కూడా ఈ ఏదైతే అమెండ్మెంట్ 17A కి సంబంధించినటువంటి అమెండ్మెంట్ ఉందో అమెండ్మెంట్ కి ముందే చంద్రబాబుకి సంబంధించి కేసుని నమోదు చేశారు కాబట్టి ఇది ఈ 17A సెక్షన్ అప్లై కాదు. కాకపోతే ఆ తర్వాత అమెండ్మెంట్ చేసిన తర్వాత కేసులు కనుక పెట్టినట్టయితే దానికి అప్లికబుల్ అని చెప్పి ఆమె చెప్పినటువంటి అభిప్రాయం. దీనికి ఆధారంగా కూడా ఇద్దరి మధ్య పరస్పరమైనటువంటి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఈ కేసుని జస్టిస్ కి చీఫ్ జస్టిస్ సీజేకి మాత్రం రెఫర్ చేయడం జరిగింది. ఆయన విస్తృత స్థాయి ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన అంశాలని మళ్ళీ కూడా మొదటి నుంచి కూడా స్టడీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ ధర్మాసనం ముందు కనుక వెళ్ళినట్టయితే విస్తృత స్థాయి ధర్మాసనం ముఖ్యంగా కూడా అది 3-man కమిటీనా 5-man బెంచ్ అనే దాని మీద దానికి సంబంధించి ఆ తర్వాత వాళ్ళ ముందు దీనికి సంబంధించి ఇప్పుడు కేసుకు సంబంధించిన విషయం ఏదైతే స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి 17A కోడ్ చేస్తూ కూడా పూర్తి స్థాయిలో కూడా వాదనలు, ఒక పక్కన చంద్రబాబు తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించాల్సి ఉంటుంది. అదే విధంగా కూడా ప్రభుత్వం తరఫున సిఐడి తరఫున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే సానుకూలంగా ఉంటుంది 17A చంద్రబాబుకి అప్లికబుల్ అవుతుంది అని భావించినటువంటి నేపథ్యంలో ఈ విధమైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఈ విస్తృత స్థాయి బెంచ్ కి దీన్ని ప్రిఫర్ చేయడంతో కొంతవరకు టీడీపీకి సంబంధించిన నాయకులైతే కొంత డీలా పడ్డారని చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఎప్పుడైతే ఈ దీనికి సంబంధించి 17A అనే దానికి సంబంధించి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా కూడా దీన్ని రిఫర్ చేసిన పరిస్థితి అయితే ఉంది. రాఫెల్ కుంభకోణానికి సంబంధించి ఈ యుద్ధ విమానాలకు సంబంధించి యశ్వంత్ సిన్హాకి సంబంధించిన విషయంలో ఆయన మీద కేసు పెట్టిన పరిస్థితుల్లో కంపల్సరీగా కూడా యశ్వంత్ సిన్హా మీద కేసు నమోదు చేయాలంటే మాత్రం ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ఆయనకి 17A వర్తిస్తుందని చెప్పి తెలియజేశారు. అదే విధంగా కూడా అక్రమంగా కూడా దీనికి సంబంధించి ఈ కేసు నమోదు చేశారని చెప్పి తెలియజేసిన పరిస్థితి. అదే విధంగా కూడా అక్రమాలు జరిగినాయి అని చెప్పి యడ్యూరప్పపై పెట్టిన కేసు ఏదైతే ఉందో దానిలో కూడా 17A వర్తిస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తరఫున న్యాయవాదులు కూడా దీనికి సంబంధించిన అన్ని పుటప్స్ అన్ని కూడా ఇచ్చిన పరిస్థితులు ఇచ్చినప్పటికీ కూడా ముఖ్యంగా కూడా బేలా త్రివేది మాత్రం డిఫర్ అయినట్టుగా కూడా కనపడుతుంది. ముఖ్యంగా ఇది ఒక అవినీతికి సంబంధించిన అంశము. అవినీతికి సంబంధించిన అంశంలో అవినీతి చేసిన అధికారులు తప్పించుకోవడానికి వీలు లేదు. అవినీతి నిజాయితీ అయినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారి కోసం మాత్రమే 17A సెక్షన్ అనేది ఉన్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇంకా విస్తృతమైనటువంటి చర్చ నడవాలి. అటువంటి సందర్భంలో ఈ చంద్రబాబుకు సంబంధించి 17A అప్లికబుల్
కాదు అన్నట్లు, అప్లికబుల్ కాదు అన్నట్లు కూడా ఆమె తన విధానంలో తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి విస్తృత స్థాయిలో కూడా చర్చ నడవాలని చెప్పి అనుకున్న పరిస్థితి. ఈ ద్విసభ్య ధర్మాసనానికి సంబంధించి ఎవరైతే ఈ న్యాయమూర్తులు ఉన్నారో ఆ న్యాయమూర్తుల మధ్య పరస్పరంగా కూడా విరుద్ధమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలోనే ఇది సీజేకి తెలియజేస్తారు. సీజే మళ్ళీ కూడా త్రిసభ్య ధర్మాసనం లేకపోతే ఫైవ్ మెన్ బెంచ్ ఏర్పాటు చేస్తారనేది చూడవలసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి దీన్ని పూర్తిగా కూడా మనం అబ్జర్వ్ చేస్తే మాత్రం ఏదైతే 17A సెక్షన్ కి సంబంధించి ఈ జరుగుతున్నటువంటి వివాదం ఏదైతే ఉందో ఇది ఒక చారిత్రకమైనటువంటి తీర్పు అయ్యేటువంటి సందర్భంలో కొంత విస్తృతమైనటువంటి చర్చ నడవాలి. ప్రతి అన్ని కోణాల్లో కూడా ఇన్పుట్స్ తీసుకోవాలి. ఆ మెటీరియల్ అంతా వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఏ సందర్భాల్లో వీళ్ళకి ఈ పాలిటిషియన్స్ కి అప్లికబుల్ అవుతుంది కాదు అనే దాని మీద సమగ్రంగా కూడా ఒక నిర్దిష్టమైనటువంటి విధానం ఉండాలనే ఉద్దేశంతోనే దీన్ని త్రిసభ్య కమిటీకి లేదా ఫైవ్ మెన్ కమిటీకి రిఫర్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రెసిడెంట్ చంద్రబాబుకు సంబంధించినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో 17A సంబంధించిన కేసు ఏదైతే ఉందో మళ్ళీ ధర్మాసనం సీజేకి తెలియజేసిన తర్వాత సీజే దాన్ని ధర్మాసనానికి ప్రిఫర్ చేయాలి. ఆ ధర్మాసనానికి సంబంధించి న్యాయమూర్తుల్ని చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ న్యాయమూర్తులు కూడా ధర్మాసనానికి సంబంధించి ఈ వాదోపవాదనలు వినేందుకు అక్కడ ఉన్న గ్రావిటీ, ముఖ్యంగా కూడా ఏదైతే కేసు గ్రావిటీని బట్టి, అంటే ఇంతకు మించినటువంటి తీవ్ర పరిస్థితులు ఉన్నటువంటిది, గ్రావిటీ ఉన్నటువంటి కేసులు ఉన్నట్టయితే వాటికే ప్రిఫర్ చేస్తారు. అంతేగాని ధర్మాసనం ఏర్పాటు చేయగానే వెంటనే కూడా అది అయ్యే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి దీనికి సంబంధించి మరి కొంతకాలం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ. చంద్రబాబు కేసు సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ అయింది. ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. 17A పై ద్విసభ్య ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సీజేకు జస్టిస్ బోస్, జస్టిస్ త్రివేది కోరారు.